హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్పైసీ పెప్పర్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్పైసీనెస్ ఇష్టపడేవారు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని నూడిల్స్ ఉడకడానికి సరిపడా వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్లో 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. వాటర్ కొంచెం వేడెక్కాక నూడిల్స్ని వేసుకోవాలి. ఈ నూడిల్స్ని ఒక్కసారి కలిపి కాసేపు ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే వెల్లిపాయ రెబ్బలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చీలను తీసుకొని వీటిని కూడా తరిగి పెట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నూడిల్స్ ఉడికాయో లేదో చూద్దాం. చూడండి, విరిగిపోయింది, అంటే నూడిల్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. కొన్ని చల్ల నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి బాండీ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న వెల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి గోలేలోపు మనం మిరియాలను తీసుకొని దంచి పెట్టుకుందాం. చూడండి, ఇలా పొడి చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో 2 స్పూన్ల సోయా సాస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కావలసినంత కారంని వేసుకోవాలి. అలాగే పొడి చేసి పెట్టుకున్న మిరియాల పొడిని వేసుకొని బాగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, స్పైసీ పెప్పర్ నూడిల్స్ రెడీ. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel.